అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. చాలామంది ఈ వాస్తు కార్యక్రమంలో ఏమడుగుతున్నారంటే, గురువుగారు కొంచెం మొక్కల గురించి చెప్పండి, మీరు వాస్తు గురించి అన్నిటి గురించి బాగానే చెప్తున్నారు, ఏ ఇంట్లో ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తలుపులు ఎలా ఉండాలి, అవన్నీ మీరు ఎప్పటికప్పుడే చెప్తున్నారు, ఆగ్నేయం వల్ల ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. కానీ కొంచెం మొక్కల గురించి ఇదివరకు ఫస్ట్లో మీరు కొన్ని చెప్పారు, అవి బాగా అర్థమైనాయి. కానీ కొంతమంది చెప్తున్న దాంట్లో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మాకు. కాబట్టి మీరు మొక్క గురించి, ప్రతి మొక్క గురించి కూడా కొన్ని ఎపిసోడ్లు చేయమని చెప్పి కామెంట్లు కూడా పెట్టారు. ఆ కామెంట్ల గురించి మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏంటంటే, ఈవేళ చెట్టు అంటే చెట్లు అన్నింటిలోకెల్లా పూజింపబడే చెట్టు ఏమిటి చెప్పండి మీరు? చెట్లు అన్నిటిలో కంటే పూజింపబడే చెట్టు రావి చెట్టు. ఈ రావి చెట్టుకి అంటే కొంతమంది ప్రతిరోజు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారు, కొంతమంది ఏదైనా పండగ దినాలు, అలాగే ఒక మంచి తిథి నక్షత్రాలు వచ్చినప్పుడు చాలా చక్కగా పూజలు చేసి రావి చెట్టుకి అక్కడ దీపాలు వెలిగించి అన్ని రకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇది వృక్షం అన్నమాట. ఇది మొక్కని అనేకంటే వృక్షం అంటే మంచిది, మహావృక్షం. రావి చెట్టు అంటే చాలా అద్భుతమైనటువంటి చెట్టు. దీనివల్ల మనకి పుణ్యం ఎక్కువగా వస్తుంది. రావి చెట్టుని చూడడం వల్ల కానీ, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం కానీ. అంటే ఇది ఈనాటిదే కాదు, ఇది ఏనాడో మహాభాగవతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నది ఈ రావి చెట్టు గురించి. ఇది పుణ్యప్రధానమైనది, పుణ్యఫలం ఇచ్చేదే కాకుండా పర్యావరణానికి కూడా సంబంధించినటువంటిది. అంటే దీని యొక్క పైనుంచి వచ్చేటటువంటి పవనాలు, అంటే గాలి, చక్కటి గాలి మనకి ఆ పర్యావరణాన్ని రక్షిస్తుందన్నమాట. మంచి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కాకుండా ఈ రావి చెట్టుకి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే, ప్రతిరోజు కూడా చాలామంది ప్రతిరోజు కూడా ఈ రావి చెట్టు యొక్క వెళ్ళి రావి చెట్టుని చూసి నమస్కారం. అంటే ప్రతిరోజు అంటే కొంతమంది, నేను చాలామందిని చూశాను, కొన్ని చోట్ల దేవాలయాల దగ్గర బయట రావి చెట్టు ఉంటుంది, దానికి చుట్టూ చొట్టా కట్టి చాలామంది కూర్చుంటారు. అదే దారి కూడా అలాగే వెళ్తుంది, అదే రోడ్డు పక్క నుంచి కూడా ఉంటాయి కొన్ని. అవి వెళ్తూ ఇలా చూసి ఇలా నమస్కారం చేసి చెట్టుకి వెళ్తుంటారు. అంత గొప్ప చెట్టు అనమాట ఇది రావి చెట్టు. ఇంత గొప్ప చెట్టుకి కూడా మనం ఒక విషయం ఇక్కడ గ్రహించాలి. చెట్లను మనం ఎప్పుడు పూజిస్తాం? అసలు చెట్లు అనేవి పూజింపదగినవి. ఎందుకంటే చెట్ల యొక్క చెట్టు లేకుండా, ఆ గాలి వేసకుండా మనకి అసలు మనుగడే లేదు. చెట్లు మనకి బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ఇస్తాయి ఆ చెట్లు. అయితే ఇందులో కొన్ని అంటే కొన్ని చెడ్డవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి. మనం రావి చెట్టు గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి దీని యొక్క మంచితనం, మంచి గొప్పతనం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. అయితే ఈ చెట్టుని పూజించడం అనేది ఇప్పుడు కాదు, పూర్వం నుంచి కూడా ఉంది. పూర్వం అంటే ఎప్పుడో పూర్వం కాదు, 70-80 సంవత్సరాల క్రితం చాలామంది అప్పుడు పల్లెల్లో ఏం చేసేవారంటే, చెట్లని, ఒక చెట్టు చూసి, ఒక తాడి చెట్టు ఉందనుకోండి, ఆ తాడి చెట్టుకి కింద పసుపు రాసి బొట్లు పెట్టి ఏదో పేరు, కోట్లమ్మ తల్లో లేదా మారమ్మ తల్లో లేదా శివాలమ్మ తల్లో, ఇలాగ పేర్లు పెట్టుకుని చక్కగా ఆ చెట్టే దైవంగా పూజించి అక్కడ జాతరలు అవి చేసుకునేవారు అనమాట. అలాగే కొంతమంది రావి చెట్టు దగ్గర ఈ చెట్లని మనం ఎప్పుడు పూజిస్తూనే ఉంటాం. ఈ చెట్లు అయితే ఈ చెట్లను పూజించేటప్పుడు ఒక విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే అది, అంటే ఆషాఢ మాసంలో జాతరలు అవి వచ్చినప్పుడు చేస్తారు, అవన్నీ వేరేగా ఉంటాయి అనుకోండి. అది వాళ్ళు అంటే మనం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు అనవసరం కాబట్టి మనం ఆ సబ్జెక్ట్ చెప్పడం లేదు నేను. అంటే వేటలు వేసి అలాగేసి ఇలాగేసి వాళ్ళ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి అవన్నీ చేస్తారు. అవన్నీ ఇప్పుడు మనకి అప్రస్తుతం కాబట్టి నేను ఆ విషయాలు ఏం చెప్పట్లేదు.
ఇందులో ఈ పూజనీయమైనటువంటి ఈ చెట్టు గురించి ఒక అపవాదు ఉంది. అపవాదు ఏమిటయ్యా అంటే, ఈ అపవాదు ఆ చెట్టు నీడ మన ఇంటి మీద పడకూడదు. చెట్టు నీడ, రావి చెట్టు నీడ మన ఇంటి మీద పడకూడదు. అలాగే మన ఇంట్లోనూ అంటే కొంతమంది సిమెంట్ గోడలు కట్టేసుకుంటారు ప్రహరీలు, కొంతమంది మామూలుగా ఉంచుతారు, కొంతమంది ఇళ్లలో ప్లాస్టింగ్ చేసుకుంటారు, కొంతమంది ప్లాస్టింగ్ చేయకుండా వదిలేస్తారు. వాటిల్లో రావి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. రావి మొక్కలు మొలవడం అంటే అది మనకి దుష్పరిణామాలకు సంకేతం అన్నమాట. అంటే మనకేదో చెడు జరగబోతుంది, మనకేదో ప్రమాదం రాబోతుంది. మన ఇంట్లో రావి చెట్లు గోడలలో కానీ లేకపోతే ఇలా మధురు లాంటివి అనేవారు పూర్వం. ఇలా గోడల కింద కట్టి ఇలా మధురుల కింద కట్టేవారు. అలా కానీ ఇళ్ళ పైన కానీ పక్కన కానీ ఆ రావి చెట్లు ఆ చిన్న చిన్న సందులు ఉంటాయి, అందులో అలాగ బయటకు వస్తాయి. అవి మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ మొక్క ఉంటే అక్కడ పీకి పడేయండి. మీ ఇంట్లో ఎక్కడైనా రావి మొక్కలు చిన్న చిన్న వాటిల్లో అదే మన ఈ అంటే గోడలో ప్లాస్టింగ్ చేసేసిన గోడలో ఏముండవు, ప్లాస్టింగ్ చేయని గోడల్లో ఉంటే ఎక్కడైనా మొలిస్తే మాత్రం పీకి పడేయండి. పీకి పడేయండి అంటే అంత నిజం చెప్పాలంటే దానివల్ల మనకు అంత చెడ్డ ఉంది. ఇంట్లో ఎన్నో సమస్యలు వచ్చేస్తాయి, ఆర్థిక పరిస్థితులు తారుమారైపోతాయి అలా మొలిస్తే. ముఖ్యంగా పితృదేవతలకి మన పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన మొక్కలు అయితేనే పితృదేవతలకి సరైనటువంటి న్యాయం చేయకుండా వాళ్ళని బాధ పెట్టుంటేనే ఈ మొక్కలు మొలుస్తాయి. అందుచేత ఎప్పటికప్పుడు మొక్కలు పీకేయండి. అంత పూజనీయమైన మొక్కలు అంటున్నారు కదా గురువుగారు, పీకాతలు పడేయమంటున్నారు ఏంటంటే తప్పదు. అది కొన్ని శాస్త్రాలు. ఇప్పుడు నిజానికి మనకి నాగుల చవితి వచ్చింది అనుకోండి, నాగుల చవితిలో వస్తే పుట్ట దగ్గరికి వెళ్తాం, పాలు పోస్తాం, నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకుంటాం, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటున్నాం, ఎంతో భక్తితో చేసుకుంటున్నాం. అయితే బుస్మని నాగస్వామి నాగరాజు బయటకు వచ్చారనుకోండి, అప్పుడు మనం ఉండగలం అక్కడ, పరుగులు తెస్తాం. అలాగే అంత గొప్పది ఇది. కానీ ఈ మొక్కలు రావడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రాణహాని, చాలా రకాలైన చిక్కులు, ఒక్క చిక్కు కాదు. రావి చెట్టు ఎంత గొప్పదో అంతా మనకి ఇబ్బంది పెడుతుంది. మనం సరిగ్గా దాన్ని ఎక్కడ ఉంచాలో ఎక్కడ చేయాలో చేసుకోకపోతే. ఈ రావి మొక్క అనేది చాలా పవిత్రమైన మొక్క కాబట్టి ఇది మీరు అందరూ కూడా గ్రహించండి. అయితే ఇక్కడ ఇంకోటి ఏముందంటే చిన్న రావి మొక్కలు అయితే తీసేస్తారు, బాగానే ఉంది. మరి ఇంట్లో పెద్ద రావి చెట్టు ఉంది, దాన్ని ఏం చేస్తారు? కొట్టాలి కదా. మొక్కలను కొట్టే సంస్కృతి కాదు మనది, మొక్కలను పెంచే సంస్కృతి. మొక్కల్ని నరకం, మొక్కల్ని నరకం, కానీ ఆ మొక్కను నరకాలి. ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి అంటే ఒకేసారి నరకూడదు ఆ మొక్కనే. ఒకేసారి మొక్కను నరకకుండా కొమ్మలు కొద్దిగా, అంటే కొంతమంది అలా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే శనివారం రాత్రి ఆవాల నూనె ఉంటుంది, ఆ దీపం వెలిగించి ఆ చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఊరుకుని ఆ రాత్రి ఊరుకుని ఆదివారం మాత్రం కంపల్సరిగా చెట్టును కొట్టచ్చు. ఎందుకంటే ఆదివారం చాలా మంచిది. శనివారం రాత్రి పూజ చేసి ఆదివారం ఆ చెట్టుని తొలగించవచ్చు. అంటే మనకి దేవుడు మన మీద ఆగ్రహించడు. రావి చెట్టు అంటే సకల దేవతలు ఉంటారు ఆ చెట్టు మీద. ఆ దేవతలు ఎప్పుడైతే ఉన్నారో ఆ దేవతలకు ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం రాకుండా మనం ఏం చేసాం? ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించాం, పొరపాటు జరిగింది, దీన్ని మేము తొలగిస్తున్నాం, తండ్రి మమ్మల్ని కాపాడండి అంటే సమస్త దేవతలందరికీ కూడా మీరు ఒక నమస్కారం చేసుకుంటున్నారు, వాళ్ళు చల్లగా చూస్తారు. కాబట్టి ఈ విధంగా చేసి దాన్ని తొలగించండి మంచి సమయంలో. అయితే ఎందుకైనా మంచిది, మీ పెరట్లో మాత్రం మళ్ళీ పొరపాటును కూడా రావి చెట్టుని పెట్టద్దు. మరి ఈరోజు రావి చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. అదేమిటంటే
ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఈ వీడియో చూసినందుకు మీరు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీరు షేర్ చేస్తే లక్షల కొద్ది చూస్తారు. అయితే వాళ్ళకి మీరు అనుకోవచ్చు, మాకేముందండి, మా ఇంట్లో రావి చెట్టు లేదు, మాకేం అక్కర్లేదు ఇదే అని మీరు అనుకోకండి. మీరు ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయండి. మేము కష్టపడి చెప్పినందుకు మీరు ఒక 10 మందికి షేర్ చేశారనుకోండి, వాళ్ళు మరో 10 మందికి షేర్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో కనుక ఈ మొక్క ఉందనుకోండి, వాళ్ళు జాగ్రత్త పడతారు, వాస్తురీత్యా చక్కగా ఉంటారనమాట. అంచేత అందరికీ షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.